హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ రౌండ్లో కూడా సెలెక్ట్ కాని కేడి గార్మెంట్స్కి ఫస్ట్ ప్రైజ్ రావడంతో షాక్ అయిన సునంద, జీవన. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదికి చూసుకున్నట్లయితే కనుక ఇందుమతి అయితే మొత్తానికి సూర్య మనసు మార్చేసింది. జ్యోతి చా అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇందు, ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కలవకూడదు. తండ్రి కూతురు ఒక్కటైపోతే ఆస్తి మొత్తం మీరు తీసుకుంటుంటే చూస్తూ కూర్చుంటానా అనుకుంటూ ఉంటుంది. ఇక చెడగొట్టేసిందయ్యా అంటూ పద్మ అనేసరికి సింహాద్రి పదవే వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఈలోపు ఇక్కడ అలేఖ్య ఇంకా ఇందుమతి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ హైదరాబాద్ టెక్స్టైల్ కాంపిటీషన్లో ఏం జరుగుతుంది అనే విషయం గురించి. ఆనందీ డిజైన్స్ అన్నింటినీ తీసుకుని ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి పంపిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అలేఖ్య. ఆ మాటలు విన్నటువంటి పద్మకు చాలా కోపమొచ్చి అలేఖ్య చెంప చెడున పగలగొడుతుంది. పెద్దమ్మ అంటూ ఉంటే పెద్దమ్మ అంటే పెద్దమ్మ, ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ నేను వినలేదనుకున్నావా? నా బిడ్డ అంటే నీకెందుకే అంత కడుపుమంట? దాని మొగుడు మీద పడి చస్తున్నావెందుకే అని చెప్పి తిట్టిపోస్తుంది. ఇక ఇందు అక్కడ్నుంచి నిదానంగా జారుకుంటుంది. అయిపోయాక ఇక్కడ హైదరాబాద్ టెక్స్టైల్ కాంపిటీషన్లో ఇక వేరే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ టెక్స్టైల్స్ అన్నింటినీ, అంటే వాళ్ళ యొక్క గార్మెంట్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోజ్ పెడతారు. ఆ ఎక్స్పోలో ఇక మొత్తం మీద జడ్జెస్ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అన్నీ చూసే కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈలోపు కండక్ట్ చేస్తున్నటువంటి పర్సన్ వచ్చి, సార్, ప్రతి సంవత్సరం మీరే గెలుస్తున్నారు, ఈ సంవత్సరం కూడా మీరే. కొత్తవాళ్లందరూ వచ్చినా అలా అంటూ ఉంటే, కొత్తవాళ్లు చాలామంది వస్తారు సార్, కాని నన్ను దాటుకోవడం, నన్ను బీట్ చేయడం జరిగే పని కాదు అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఇక అలా ప్రగల్భాలు పలుకుతున్న టైంలోనే ఇంక ఇక్కడ ఆఫీస్లోనేమో అందరూ కూడా అక్కడేం జరుగుతుందో ఏంటో అని టెన్స్ ఫీలవుతూ ఉంటారు. చేతు అయితే పార్టీ అరేంజ్మెంట్స్ కూడా చేసేస్తాడు, ఎందుకంటే ఆనంది వేసిన డిజైన్స్ అంత బావుంటాయని చెప్పి. అలా మొత్తం మీద అందరూ కూడా నెక్స్ట్ ఏంటి అని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉండగా జడ్జెస్ అయితే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వాళ్ల ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటారు. ఇక ఆనంది దగ్గరికి వచ్చేసరికి ఆనంది ఒక్కొక్కటిగా తన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరికి నేనివన్నీ కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి తయారు చేశాను అని చెప్పి చెప్తుంది. న్యాచురల్ కలర్స్ ఎలా అంటే, ఫ్లవర్స్ నుంచి కలర్స్ కలెక్ట్ చేశాము, ఫ్లవర్స్ని డ్రై చేసి వాటి నుంచి కలర్ని తీసాము అని చెప్పేసేసి చెప్తుంది. అవి తర్వాత ఫెడ్అవుట్ అయితే అనంటే, ఫెడ్అవుట్ కావు సార్, ఆ టెస్ట్ కూడా చేశాకే నేను ప్రోడక్ట్ని మీ దాకా తీసుకొస్తున్నాను. అండ్ అలాగే ఇవి ఎకో ఫ్రెండ్లీ, ఇవి ఒకవేళ నేలలోకి వేసేసినా సరే ఎన్నేళ్ల తర్వాత అయినా మనకు వేరే ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా మనకి భూమిలో కనిపిస్తుంది. బట్ ఇది అలా కాదు, ఇది భూమిలో కలిసిపోతుంది, అందువల్ల రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటూ చాలా మాట్లాడుతుంది. ఈలోపు ఆదిత్య ఫేస్ డల్ అయిపోతుంది, ఎందుకంటే జడ్జెస్ తను టాపిక్ అంతా ఎటో తీసుకెళ్తుంది అని ఫీలవుతూ ఉంటారు. ఈలోపు తను, మీరు సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తారనుకుంటా అంటే, ఏదైనా సోషల్ సర్వీసే చెయ్యాలి సార్, చేయకుంటే ఎట్లా, ప్రతి దాంట్లోనూ రైతుని మనం కూడా చూడాలి అని మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది ఆగు అంటాడు ఆదిత్య. సరే ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోతారు. చూడు, అనవసరంగా మాట్లాడి వాళ్లు మన దాని ప్రోడక్ట్ గురించి అంటే మన ఫ్యాబ్రిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకోకుండా చేశావు. వాళ్ల ముఖాలెలా మాడిపోయాయో అంటే నేనేం తప్పుగా మాట్లాడలేదు ఆదిత్యగారు, ఉన్నదే మాట్లాడినా అనంటే, ఇక ఫస్ట్ రౌండ్లో కొన్ని కంపెనీస్ని మేం డిస్క్వాలిఫై చేస్తున్నామని చెప్పేసేసి జడ్జెస్ అయితే డిస్క్వాలిఫై చేసిన లిస్ట్లో కేడీ గార్మెంట్స్ని పెడతారు. ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతారు. ఆనంది, అయిపోయింది, నువ్వు మాట్లాడిన మాటలకి వాళ్ళకి కాలింది, మొత్తానికి మన కంపెనీని తీసి పక్కన పెట్టారు అంటూ ఉంటే ఇకప్పుడు చాలా బాధపడుతూ ఆనంది పక్కన కూర్చునుంటుంది. ఈలోపు సునంద ఫోన్ చేసేసరికి ఆదిత్య జరిగిన విషయం చెప్తే, నేననుకుంటూనే ఉన్నాను, అది ఈ మహాతల్లిని ఇక కేడీ గార్మెంట్స్ నుంచి బయటికి పంపించాలి అని. దానికి దేవుడే మార్గం ఏర్పాటు చేశాడు. రండి, వచ్చిన తర్వాత ఆవిడగారి ఊస్టింగ్ ఆర్డర్ ఆవిడ చేతుల్లో పెడదామని అంటుంది. సరే మ్యామ్ అనేసి ఆదిత్య సైలెంట్ అయిపోతాడు. ఆదిత్య సునందతో మాట్లాడిన విషయం ఆనందీకి తెలీదు. ఇంకా దేనికి ఆనంది వెళ్ళిపోదామంటే హోప్స్ ఎప్పుడూ వదులుకోకూడదు. ఆదిత్యగారు ఎందుకంత పానిక్ అయిపోతున్నారు? ఏమో, లాస్ట్కి మనవే పర్స్ రావచ్చు అంటుంది. ఏ హోప్తో చెప్తున్నావా ఆనంది? అసలు మనల్ని డిస్క్వాలిఫై చేసినటువంటి నలుగురిలో మనం కూడా ఉన్నాం. మరి ఈ డిస్క్వాలిఫైడ్లో నుంచి ఫస్ట్ ప్రైజ్ తీస్తారా? ఎలా అనుకుంటున్నావు నువ్వు? అంటే కొన్ని సందర్భాల్లో మనకి చూసేవన్నీ నిజాలు కావు ఆదిత్యగారు. ఎందుకంటే మనము పక్కన పెట్టేసిన వాళ్లమని మనమనుకుంటున్నాం, కాని వాళ్లు పక్కన పెట్టుకున్నారేమో.
మీరలా ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఏం మాట్లాడుతున్నావా ఆనంది అంటే బెస్ట్ ప్రాడక్ట్స్ ని పక్కన పెట్టేశామని చెప్పినా వాళ్లు పక్కన పెట్టుకుని వాళ్లల్లో నుంచి వాళ్లకి కావలసిన వాళ్ళని తీస్తారు. అది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అది ఒక స్ట్రాటజీ. నేను అలా ఆలోచించి పాజిటివ్ వేలో ఉన్నాను. దయచేసి మీరు నన్ను డిసప్పాయింట్ చేయకండి అంటుంది. ఇక సునంద ఇక్కడ పార్టీ లేదు, ఏమీ లేదు, అక్కడ మొత్తమంతా కొలాప్స్ అయిపోయింది అంటూ ఉంటే, మ్యామ్ ఎందుకు నువ్వంత తొందరపడుతున్నావ్? ఎందుకు అంతలో నువ్వు ఇదైపోతున్నావ్? కేడీ గార్మెంట్స్కి ఇబ్బంది అవుతుంది. నువ్వు కేవలం వదిన గురించి ఆలోచించే, అదే ఆనంది మేడం గురించి ఆలోచించి మాత్రమే మాట్లాడుతున్నావ్ అంటే నో, అది నేను కేడీ గార్మెంట్స్ గురించి ఆలోచించే మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇక తర్వాత ఈ రోజు ఇక్కడతోటి ముగిసింది. రేపు మళ్ళీ ఉంటుంది. రేపు అందరూ రావాలి అని చెప్పేసేసి అనేసరికి ఇక ఆదిత్య ఇంకా ఆనంది ఇద్దరూ కలిసి ఆఫీస్కి వచ్చేస్తారు. వాళ్లు తీసుకెళ్లినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ కూడా ఇక ఆనంది అసిస్టెంట్ తీసుకుని ఆఫీస్కి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్నయ్య చెప్పు, మనం పార్టీ చేసుకోవాలి కదా అంటూ ఉంటే, వాళ్ల ముఖాలు చూస్తే అర్థం కావట్లేదా అంటుంది సునంద. ఏంటి మామంటే అక్కడ ఏమీ జరగలేదు, డిస్క్వాలిఫై అయి వచ్చారు అంతే, అంతకుమించి ఏమీ లేదక్కడ అని చెప్పేసేసి అంటూ ఉండగానే, ఆదిత్యగారు మనం వచ్చేటప్పుడు మనకొక మాట చెప్పారు గుర్తుందా అంటే, ఏంటది అంటాడు ఆదిత్య. క్వాలిఫై అయిన వాళ్లందర్నీ రేపు పిలుస్తారు అని చెప్పి అనంటే, వాళ్లు చెప్పింది క్వాలిఫై అయిన వాళ్ల గురించి అనంటే, మరి క్వాలిఫై అయిన వాళ్ల గురించి చెప్పేటప్పుడు డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటుంది. యాక్చువల్గా అయితే లేదు, క్యాషువల్గా వాళ్లు చెప్పుకుంటారు. దాంట్లో కూడా పాజిటివిటీని నువ్వెతుక్కుంటే వెతుక్కో, నేనైతే మరి అంత పాజిటివ్గా ఆలోచించలేను అని అంటాడు. సరే ఆదిత్యగారు, లాస్ట్కి ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకు మనం కంగారు పట్టాం అంటూ ఉండగా, నువ్వు చూసేదేంటి ఆనందీ? ఇక్కడ నువ్వు చూసేది లేదు, చేసేది లేదు, ఏమీ లేదు. దయచేసి ఇక్కడి వరకు చేసింది చాలు, నీకు నమస్కారం అని చెప్పి, ఇదిగో నిన్ను ఈ కంపెనీ నుంచి రిమూవ్ చేస్తున్నట్టుగా నేను ట్రాప్ చేయించిన ఆర్డర్స్ అనంటే, మామ్ ఈ పని పురుషోత్తమంగారు చెయ్యాలి, నువ్వెందుకు చేస్తున్నావ్ అంటాడు చైతన్య. మాట్లాడకు చైతూ, ప్రతిదానికి అసలు మనకి ఏ పవర్స్ లేవు అన్నట్టు మాట్లాడతావేంటి అనంటే, లేవు మామ్, నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ మర్చిపోయినట్టున్నావు. మనకి ఎటువంటి పవర్స్ లేవు. పురుషోత్తమంగారికి సంబంధించిన స్టాక్ పైన మనకి ఎలాంటి అధికారాలు లేవు. ఓకే, ఇప్పుడు ఆనందీ మేడం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకుంటే పురుషోత్తమంగారు తన గురించి డెసిషన్ తీసుకుంటారు. మనమెవరమ్మా తన గురించి డెసిషన్ తీసుకోవడానికి అంటాడు చైతన్య. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితుల్లో సునంద సైలెంట్ అయిపోతుంది. ఇక అందరూ కూడా ఆ మీటింగ్కి పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటారు. రేపు ఉదయం ఒకవేళ మనకి కాల్ వస్తే మనమక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనేదాని గురించి డిస్కస్ చేయాలంటే, ఏం మాట్లాడుతున్నావ్ అనంది. ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్ అని చెప్పి పక్కకు పంపించేసిన నిన్ను ఇప్పుడు వాళ్లు వెంటనే రమ్మని చెప్పి కాల్ చేస్తాను అనుకుంటున్నావా ఏంటి? అలా కాల్ వేస్తూనే వచ్చి నువ్వెళ్ళి మాట్లాడటానికి అని అంటుంది సునంద. జేమో అత్తయ్యగారు అంటూ ఉండగానే ఆదిత్యకు కాలొస్తుంది. మిస్టర్ ఆదిత్య అని చెప్పని అంటే, హలో ఎవరు అంటాడు. అనగానే హెచ్టీసీ నుంచి, అదే హైదరాబాద్ టెక్స్టైల్ కాంపిటీషన్ నుంచి అంటే, సార్ చెప్పండి అని అనగానే, మీరు రేపు మార్నింగ్ రావాల్సిన లిస్ట్లో ఫస్ట్లో ఉన్నారు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకుండా అందరికంటే కాస్త ఒక 5 మినిట్స్ ముందే రండి, మీతో మాట్లాడే పని ఉంది అని అంటారు. సార్ మేం డిస్క్వాలిఫైడ్ కదా అంటే, నోనో, యూ పీపుల్ ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్. ఎవరినైతే పక్కన పెట్టి ఉంచామో ఆ 4 కంపెనీలు మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నవాళ్లు. సో మిమ్మల్ని పక్కన ఉంచుకున్నామంతే తప్ప మిమ్మల్ని పక్కన పెట్టేయలేదు అని అంటాడు. ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఆనంది ఏదైతే చెప్పిందో వాళ్ళదే మాట్లాడారు. పక్కనకి పంపించడమంటే పక్కన పెట్టుకోవడం అయ్యుండొచ్చు కదా అని ఆనంది చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఇప్పుడు జడ్జెస్ ఇంకా ఆర్గనైజేషన్ వాళ్లు కాల్ చేసి అదే మాట చెప్పారు. మ్యామ్ హెచ్సీ వాళ్లు కాల్ చేశారు అంటాడు. ఏంటటా, ఇక మీరు ఎప్పటికీ గార్మెంట్స్ కంపెనీలో ఉండకండి అని చెప్పారా అంటే, కాదు మ్యామ్, వెళ్లిన కంపెనీస్ అన్నిటిలో మాదే ఫస్ట్ సెలెక్ట్ అయిందట. సో లిస్ట్లో ఫస్ట్ పేరు కూడా మాదేనట. అందుకోసమని చెప్పి రేపు పొద్దున అందరికంటే ఒక 10 మినిట్స్ ముందే రమ్మన్నారు, మనతో మాట్లాడే పని ఉందట. అనగానే, వాట్, ఏం మాట్లాడుతున్నావు? అది డిస్క్వాలిఫై చేసి పక్కన పెట్టిన మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో నుంచోపెట్టడమేంటే అంటే, ఆనంది ఆల్రెడీ చెప్పింది కదా, అందమ్మ పక్కన పెట్టేశారు అంటే పక్కన పెట్టుకున్నారు అని చెప్పి ఎందుకనుకోరు అని సేమ్ ద వర్డ్స్ అవే బర్డ్స్ ఆయన చెప్పారు. మేము మిమ్మల్ని పక్కన అదే పక్కకు పడేయలేదు, పక్కన పెట్టుకున్నాము అని చెప్పి అంటూ ఉంటే, ఆనంది నిజంగానా
ఆదిత్యగారు గట్ల చెప్పారా? వాళ్ళు రేపు మార్నింగే రమ్మన్నారా? అయితే ఇప్పుడు నేను మీటింగ్ కండక్ట్ చేయొచ్చు కదా అంటుంది. ఓకే అని సునంద అంటుంది. చైతు వెంటనే పార్టీ పార్టీ పార్టీ. అబ్బా వదినా, సారీ ఆనంది మేడం, నిజంగా మీరు అచీవ్ చేశారు మేడం అంటూ ఇక పార్టీ చేసుకుంటూ డాడ్ మీరు తీసుకోండి స్వీట్ అంటూ ఉంటే, ఒరేయ్ ఎందుకురా చైతు నన్ను అంటూ ఉంటే, డాడ్ స్వీట్ తింటానికి కూడా ఏంటి, తినండి అని చెప్పని అంటూ ఇక చైతు అందరికీ స్వీట్స్ పంచుతాడు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలి ఏంటి అన్నీ కూడా ప్రిపేర్ అవుతుంది ఆనంది అయితే. ఇక ఆదిత్య ఇంటికి వెళ్లిన తర్వాత ఆనంది అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఆనందికి అంత పాజిటివిటీ? వాళ్ల అమ్మనాన్న నుంచే తనకు ఆ పాజిటివిటీ వచ్చింది. ప్రతి చిన్న దాంట్లో కూడా జ్యోతిగారు తప్పు కంటే ముందు మంచినే వెతుకుతారు. దాంట్లో ఎలా అయినా సరే తప్పు ఉండకుండా ఉండేలా చూడాలి అని చూస్తూ ఉంటారు. అదే తీరు ఆనందికి కూడా వచ్చింది. వాళ్లు మీ నలుగురు డిస్క్వాలిఫైడ్ అని చెప్పి పక్కన పెడితే నేను డిస్క్వాలిఫైడ్ అనుకున్నాను, కాని మీరే మాకు కావలసిన ముఖ్యులు అని చెప్పి వాళ్లు పక్కన పెట్టుకున్నారు అని అంటూ ఆనంది చెప్పిన మాటలే నిజమయ్యాయి అని ఆదిత్య పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఇక అలా ఆలోచిస్తూ నిద్రపోయినటువంటి ఆదిత్యకు రాత్రంతా ఆనందే కళ్లల్లో మెదులుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే లేచి చాలా ఫ్రెష్గా హ్యాపీగా రెడీ అవుతాడు ఆదిత్య అయితే. ఎందుకంటే ఆదిత్య ఇప్పుడు ఫుల్ పాజిటివ్ మూడ్లో ఉన్నాడు. ఆనంది ఖచ్చితంగా తప్పు చేసి ఉండదు. అలా ఆనంది మీద నిందపడేలా ఎవరు చేసి ఉంటారు? ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తాడు. భర్తగా నేను నిలబడకపోతే తనకి ఎవరు అండగా నిలబడతారు అని ఆలోచిస్తాడు. ఇక అలా తను చాలా రీఫ్రెష్డ్గా కనిపించడంతో సునంద చాలా హ్యాపీ మూడ్లో ఉన్నావు అంటే, ఎస్ మామ్, ఈరోజు కేడీ గార్మెంట్స్ నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేలాగా కృషి చేయడానికి నేను గట్టిగా అనుకుని బయలుదేరుతున్నాను అంటే, అన్నయ్య వదినా ఉండగా నీకు ఏ ప్రాబ్లం లేదు. ఆవిడతో పాటు నడిచావంటే అన్ని విద్యాలే నీకు అంటాడు చైతు. చైతు అంటుంది సునంద మ్యామ్. నేనేం అనలేదులే అని చెప్పేసి ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆది అయితే నేను చెయ్యను అంటాడు. ఎందుకాది అంటూ ఉంటే, నేను బయట చేస్తాను, కొద్దిగా పనుంది అందుకోసం అని అంటూ గబగబా బయటికి వెళ్తాడు. ఏంటత్తయ్యగారు సడన్గా బావుగారు బయట చేస్తారు టిఫిన్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు? అదే నాకర్థం కావట్లేదు జీవనా అంటుంది సునంద. ఇక బయటికి రావడంతోటే కార్ స్టీరింగ్ పట్టుకోగానే ఫోన్ పట్టుకుంటాడు. ఎవరికి కాల్ చేస్తున్నాడు అని సునంద చూస్తూ ఉంటుంది. ఆనంది ఏం చేస్తున్నావు అంటే, రెడీ అవుతున్నాను ఆదిత్యగారు అని చెప్పని అంటుంది. అయితే బ్రేక్ఫాస్ట్ చేశావా అనగానే, ఇంకాలే, స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఉప్మా వేసుకుందామనుకుంటున్నా అని చెప్పని అంటుంది. ఉప్మా వద్దు టిఫ్మా వద్దు గాని రెడీ అయ్యుండు, ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా హెడ్సీకి వెళ్ళిపోదాం అంటే, ఆదిత్యగారు అంటుంది. ఏమైంది అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఏం కాలే, రెడీ అయ్యుంటా, త్వరగా వచ్చేయండి అని చెప్పేసి గబగబా వెళ్ళి రెడీ అయిపోతుంది. ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక ఆనంది పియ్యే అక్కడికి వస్తాడు. నువ్వేందిడికి వచ్చినీవంటే, ఆదిత్య సార్ ఇక్కడికి రమ్మన్నారు మేడం అని అంటే, అవునా సరే అయితే అని చెప్పని అంటే, ఇక ఆదిత్య రాగానే ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ అతని దగ్గర్నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా ఇదేంది ఆఫీస్కి పోయి తీసుకునేటోళ్లం కదా అంటే, టైం వేస్ట్ చేయకూడదు అంటూ ఇక డైరెక్ట్గా రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఏంది సర్ప్రైజ్ అని అంటుంది. సర్ప్రైజ్ లో ఉంటేనే బావుంటాయి, ఏంటి ఎందుకు అని అడగకూడదు అని అంటాడు. ఇక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశాక హెడ్సీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒక 10 మినిట్స్ ముందే రమ్మన్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్లి కలుస్తాడు ఆదిత్య. ఇద్దర్నీ కూర్చోబెట్టి, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, న్యాచురల్ కలర్స్తో ఫ్యాబ్రిక్ తయారు చేయాలి అని చెప్పి అని మాట్లాడుతూ ఉంటాడు. అది ఆనంది మేడం ఐడియా అంటాడు ఆదిత్య. అయితే అవును సార్, మనం ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ని న్యాచురల్ కలర్స్తో తయారు చేస్తామో ఎటువంటి ఇబ్బంది లేకుండా, కలర్స్ వల్ల ఎర్త్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అవన్నీ కూడా భూమిలో కలిసిపోయేటివే కాబట్టి ఎకో ఫ్రెండ్లీ, కాబట్టి మన ప్రోడక్ట్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ గార్మెంట్స్ ఎంత బావుంటాయో చూడండి అని అంటుంది. అదే మీ కాన్సెప్ట్, ఇలా డిజైన్ చేసుకోవడం వల్లే మీరే నెంబర్ 1 ప్లేస్లో నిలబడ్డారు అనంటే, సార్ ఇజ్ ఇట్ ట్రూ అంటాడు ఆదిత్య. ఎస్, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్లందర్లో సంవత్సరాల నుంచి ప్రైజ్ గెలుచుకుంటున్నవాళ్లు, టాప్ ప్లేస్లో ఉన్నవాళ్లు కూడా వెనక్కి వెళ్ళిపోయారు తెలుసా అని అంటూ, అండ్ ఎకో ఫ్రెండ్లీ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ మమ్మల్ని బాగా ఆకర్షితులను చేసింది. సో ఈ హెచ్టీసీలో మీరే ద మెయిన్ పర్సన్స్ అండ్ మీరే ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక హైదరాబాద్ మొత్తం కూడా మీ హోల్డింగ్సే నిలబడబోతున్నాయి. మీ కేడీ గార్మెంట్సే హైదరాబాద్ అంతా కూడా పబ్లిసిటీ అవ్వబోతోంది అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇక ఆ ఆదిత్య అయితే చాలా ఆనందంగా ఫీలవుతాడు. అదే విషయాన్ని సునందకు ఫోన్ చేసి చెప్పేసరికి సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఏముందిలే, పడిపోయింది, ఇకది ఎప్పటికీ నిలబడదు అనుకున్న ప్రతిసారీ ఆనంది నన్ను దెబ్బ కొడుతూనే ఉంది. కేడీ గార్మెంట్స్ నుంచి ఆనందిని బయటికి పంపించాలి అని చెప్పి నేననుకుంటే అది కేడీ గార్మెంట్స్ అనే సింహాసనం మీద కాలుమీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంది. పక్కనే నా కొడుకుని కూర్చోబెట్టుకుంది. ఇక దీని నుంచి నా కొడుకుని కాపాడుకోవడం కష్టమే. ఎలా అయినా సరే వాడిని విడాకులిమ్మని చెప్పాలి, ఈరోజే మాట్లాడతా అనుకుంటుంది. ఇక వాళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో అందరూ కూడా వాళ్ళని కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ఇక పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే ఆదిత్య దగ్గరికి వస్తుంది సునంద. చెప్పు మామ్ అనంటే, నాకు నువ్వొక మాట ఇవ్వాలది అనంటుంది. ఏంటి మామ్ అంటాడు ఆదిత్య. అయితే నువ్వు ఆనందికి విడాకులిస్తానని నాకు మాట ఇవ్వాలి అనంటే, మామ్ దయచేసి ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దు, ఎందుకంటే ఈ విషయంలో నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆ నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు బాధపడొద్దు. జీవితమనేది చాలా చిన్నది మ్యామ్. ఈ చిన్న జీవితంలో ఉన్న బంధాలని సంతోషంగా నిలబెట్టుకోవడమనేది ఒక చాలా చాలా మైన్యూట్ ప్రక్రియ. దాన్ని మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తేనే మన లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తుంది. అలా కాదని చిన్నాభిన్నం చేసుకుంటే, ఛిద్రం చేసుకుంటే మనమింకెందుకు పనికిరాం? ఆలోచించు మ్యామ్. నేనైతే ఈ విషయాన్ని ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నాను. అంటే ఏం నిర్ణయం తీసుకున్నావా అది అంటుంది ఇక సునంద. ఆ నిర్ణయం ఎలా ఉండబోతుందో రేపు కేడీ గార్మెంట్స్ హోల్డింగ్స్ హైదరాబాద్ మొత్తం వచ్చిన తర్వాత నువ్వే చూస్తాము అని అంటూ ఉంటే, ఈలోపు యాడ్ ఏజెన్సీ వాళ్లు కేడీ గార్మెంట్స్కి వస్తారు. సార్, మిస్టర్ ఆదిత్య గారు అంటే నేనే, చెప్పండి అంటాడు. ఆ మేడం ఆనందిగారు అనగానే చెప్పండి నేనే అంటూ వస్తుంది టీకానంది. హెచ్టీసీ వాళ్లు పంపించారు సార్, అండ్ హోల్డింగ్స్ కోసం మీ దగ్గర పోసెస్ తీసుకోమన్నారు. అండ్ పోస్ట్తో పాటుగా గార్మెంట్స్ అంటే మీరు తయారు చేసినటువంటి గార్మెంట్స్ని మీరు పబ్లిసిటీకి యూజ్ చేస్తే మంచిదని చెప్పారు. అంటే ఓకే, ఒక 2 డేస్లో మీరు రండి. అంటే మరి మోడల్స్ సార్? అంటే మోడల్స్ ఎవరూ ఉండరు, మీ అండ్ ఆనంది, మేమిద్దరమే కేడీ గార్మెంట్స్కి మోడల్స్ అని అంటాడు ఆదిత్య. ఒక్కసారిగా ఆనంది చాలా సంతోషపడుతుంది. చైతన్య అయితే, వావ్ అన్నయ్య, వాట్ ఏ డిఫరెంట్ థాట్, వాట్ ఏ డిఫరెంట్ డెసిషన్. ఇన్నాళ్ళటికీ నువ్వు పర్ఫెక్ట్గా నీలా ఆలోచించి ముందుకు నడుస్తున్నావు. ఇందులో ఎటువంటి మార్పులు తీసుకురాకు, ఎవరి గురించి ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు మార్చుకోకు అని అంటాడు. నోనో, మార్చుకునే ప్రసక్తే లేదురా అని చెప్పేసి అంటాడు ఇక ఆదిత్య. ఇదంతా చూస్తున్న సునందకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇలా చేయడం ద్వారా మేము ముందు పెట్టేటటువంటి ప్రతి వీడియోని మీరే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. వీడియో లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.